ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏంటంటే 4 పిల్లర్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ స్థితిని బలపరుచుకోవడానికి, దేవునిలో మనం దృఢపడడానికి 4 స్తంభాలు మనకు కావాలి. ఏంటవి? మొట్టమొదటిది అపోస్తులుల యొక్క బోధ. అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ఎడతెగక వినాలి. సెకండ్‌ది సహవాసము. దేవుని పిల్లలతో మనం ఖచ్చితంగా ప్రతిరోజు సహవాసం కలిగి ఉండాలి. మూడోది రొట్టె విరుచుట. అతి పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు వారి రక్తాన్ని త్రాగడం ద్వారా మనకు పాప విముక్తి వస్తుంది కాబట్టి దానిని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఫోర్త్ది ఏంటంటే ప్రార్థన. వెరీ ఇంపార్టెంట్. దేవునితో మనం మాట్లాడడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిందండి ఈ ప్రార్థన. డైరెక్ట్ అన్నమాట. ఒక సీఎంతో మాట్లాడాలంటే బోల్డ్ పర్మిషన్లు కావాలండి. పిఏ పర్మిషన్ అంటారు, ఆ పర్మిషన్ అంటారు, ఈ పర్మిషన్ అంటారు. బహుశా అన్ని పర్మిషన్లు తీసుకున్నప్పటికీ ఆయనతో మాట్లాడడానికి ఎంత సమయం ఇస్తారండి మనకి? ఒక 5 మినిట్స్, 1 మినిట్, 2 మినిట్స్. ఒక సీఎంతో మాట్లాడడానికి ఇన్ని పర్మిషన్లు, ఇంత తక్కువ సమయం మనకి ఇస్తారు. అలాంటిది దేవాతి దేవుడు, ఆ సీఎం గారిని ఆ పొజిషన్లో పెట్టిందే మన దేవుడు కదా. అంత దేవాతి దేవుడు నీ మాట వినాలని వెయిట్ చేస్తున్నాడు. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయంట. ఆయన నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని వెయిట్ చేస్తున్నాడు ప్రియులారా. కానీ ఆయనతో మాట్లాడడానికి ఎవ్వరికి ఖాళీ ఉండట్లేదు. మీరు ఆలోచించండి, ఈ బిజీ లైఫ్లో ప్రార్థన చేయడానికి ఎవరైనా అవకాశం ఇస్తున్నారా? దేవునితో ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏదో మార్నింగ్ లేస్తాం, థ్యాంక్స్ తండ్రి ఈ రోజంతా కూడా మీరే సహాయం చేయండి అని మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి తండ్రి ఆమేన్ అంటాం అంతే. అది కరెక్ట్ అంటారా ప్రియులారా? మీరు ఆలోచించండి. అది కాదు ప్రియులారా. దేవుని ప్రార్థనలో మనం నిమలమైపోవాలి. దేవునితో మనం అన్నీ మాట్లాడుకోవాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. ఏంటి తండ్రి, ఇదిగో తండ్రి ఈ రోజంతా కూడా నేను ఇలా బ్రతికాను తండ్రి, నీ కోసం ఈ పనులు చేశాను తండ్రి, నీ కొరకు ఇలా ఆలోచించాను తండ్రి అని చెప్పి దేవుడితో మనం మాట్లాడుకోవాలి. దేవునితో మనం కంబైండ్ అయిపోవాలండి. ఒక సొంత తండ్రితో ఎలాగైతే మాట్లాడుకుంటామో దేవునితో అలా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటే చెప్తున్నాను, నువ్వు దేవుళ్ళు 100కి 100% నిలబడతావు, స్థిరమైపోతావు. ఎందుకంటే ప్రార్థనకు అంత శక్తి ఉంది, అంత శక్తి కలిగింది. యేసుక్రీస్తు వారు తన బిజీ షెడ్యూల్లో, యేసుక్రీస్తు వారు ఎంత బిజీ అండి, చాలా బిజీ. అంత బిజీ షెడ్యూల్లో కూడా మొదటి జామునే లెగిచి దేవునికి మొరపెడతాడు యేసుక్రీస్తు వారు. అంత గొప్ప శక్తి ఉందా బ్రదర్ ప్రార్థనలో అంటే? ఎస్ ఉంది. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయకుండా ఉండడానికి ఒక కారణం తెలుసా? ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉంటే, ఆ ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉంటే మనం దేవుళ్ళు నిలబడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే ఎవరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయకపోవచ్చేమో, ఈ నూతన సంవత్సరాల్లో ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నేను దేవుడితో మాట్లాడాలని ఒక మంచి తీర్మానాన్ని తీసుకొని దేవునికి మీరు ప్రార్థించండి. ప్రార్థనలో ఎన్నో అద్భుత కార్యాలు మీరు చూస్తారు. మీరు ఎన్నిటిలో పొందుకోలేనటువంటి అద్భుత కార్యాలు మీరు ప్రార్థనలో పొందుకుంటారు. మీరు అడగండి, దేవుడిస్తాడు. అలా దేవుని నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని, ఈ ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 4 పిల్లర్స్ని మీరు మర్చిపోవద్దు. ఫస్ట్ది ఏంటి? అపోస్తుల బోధ. 2 సహవాసము. 3 రొట్టె విరుచుట. 4 ప్రార్థన. ఈ 4 స్తంభాలని మీరు ఒక స్తంభాలుగా పెట్టుకొని, వాటి మీద మీరు పునాదిని కట్టుకొని, ఈ 4 స్తంభాలని ఒక స్తంభాలుగా పెట్టుకొని దాని మీద మీరు స్లాబ్ వేసుకోండి. అనగా ఈ 4 పిల్లర్స్ని మీరు పెట్టుకొని దాని మీద మీ ఆత్మీయ జీవితమైనటువంటి బలమైన ఆ స్లాబ్ వేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు దేవునిలో ఎన్నో అద్భుత కార్యాలు చూస్తారు. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం,
గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం ఆయన యందు నిలిచి ఉండుటయే ఫలభరితమైన జీవితం విస్తారముగా ఫలించి మహిమ పరచు వారికే కిరీటం జ్ఞానం సహనం సత్యము సద్గుణం భయము భక్తి దయ ఉన్న జీవనం నిత్య జీవమును స్వతంత్రించుకును